ఇవాళ ఈ తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం పాలమూరు జిల్లాకు వస్తే వదులుకుందామా అని నేను అడుగుతున్నాను. ఇవాళ వాళ్ళందరూ మనకు సహకరించారా? మన జిల్లా కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చుకుంటే ఈ జిల్లాలో పసిడి పంటలు పండి బంగారు భూములుగా మారవా? బంగారు భూములని నేను అడుగుతున్నా. కేసీఆర్ కాళేశ్వరం ఒక్కదానికే 1,50,000 కోట్ల రూపాయలు తీసుకుపోయింది. 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చింది. కట్టింది కుప్ప కూలింది. ఎవరు ఎంకడికి కూడా పనిమంతుడు అంటే పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందంట. ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు మా నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్ కానీ, మా శ్రీశైలం కానీ, మా జూరాల కానీ, మా శ్రీరామ్ సాగర్ కానీ, మా శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఒక్కసారి చూడండి. ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమైనా ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి, ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి. కానీ కేసీఆర్ కట్టింది కుప్ప కూలింది. కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి 1,50,000 కోట్లు తీసుకపోతే నా జిల్లా కోసం, నేను పుట్టిన గడ్డ కోసం, ఈ గడ్డ కోసమే ఈరోజు రాజకీయాలలో కుర్చీలో ఉన్న నా కోసం 5 ఏళ్ళల్లో 1,00,000 కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడిగితే నేను ఈ నిధులు తేలా నేను అడుగుతున్నా. జిల్లా సోదరులు ఎంతకాలం ఎవడో మనం దత్తత తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి. ఒకసారి ఆలోచన చేయండి సోదరులారా. ఏం మనం కాలంకన్నా కన్నంకన్నా ఏం తక్కువ మనకు? మనం ఎవరో దత్తత తీసుకునేది ఏంది? మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా? ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెబితే ఇవాళ వాళ్ళ సోయిలో పడ్డారంటే వచ్చే నష్టాన్ని ఆలోచన చేయండి. మల్లన్న సాగర్లో ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్లో దోసుకోలేదా? ఇవాళ నేను కొడంగల్ నుంచి, మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని 3 లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే 1,300 ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి మా 20,000 30,000 మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి. అప్పుడే నా జన్మ ధన్యమవుతుందని నేను ఒక ప్రయత్నం చేసిన. ఏమడిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2 కోట్ల ఎకరాల భూమి ఉంది. 2 కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్లో 1,300 ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కొడంగల్ను నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి, లగచర్ల మంటలు పెట్టి, అధికారులను కొట్టించి, కలెక్టర్ల మీద దాడులు చేపించి ఈ అమాయకులైన మా లంబాడి సోదరులను జైలుకి పంపించింది. నేను ఆయనలోనే చెప్పిన, వాళ్ళ మాయమాటలు నమ్మకండి, వాళ్ళు ఉచ్చులో తిట్టుతున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే చేసిండ్రు. అగ్గిపెట్టె రావు నాడు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే. ఈ అగ్గిపెట్టె రావుని నమ్మకుర్రా నాయన అని చెప్పిన. ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గర కూతురు, సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు, మా సోదరు. ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే 182 కేసులు ఉన్నాయి. నా కేసులే నేను తీసుకోలేకపోయాను. చట్టం వేరు, ముఖ్యమంత్రి కుర్చీ వేరు. ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మన కుటుంబాలు నేను ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. నేను అడగదలుచుకున్నా, మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను? నేను సాప చుట్టే ఇంటికి తీసుకుపోతానా? ఏందు నాకేం అవసరం ఉంది? ఇవాళ 1,300 ఎకరాలు కొడంగల్లో భూమి తీసుకుంటే నేను పట్నం తీసుకుపోయేది ఉందా, లేకపోతే కొండరెడ్డిపల్లికి తీసుకుపోయేది ఉందా? ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో 20-25 వేల మంది నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తే 1,300 ఎకరాలు కూడా భూ సేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈరోజు అమాయకులను కేసులను ఇరికించి ఒక్క కేసీఆర్కే గజ్వాల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. నీ ఒక్కరికి 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, కానీ మా దగ్గర 1,300 ఎకరాల ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు కొల్లాపూర్ ప్రాంతంలో భూములు ముప్పు గురైన బాధలు దిగమింగుతున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అందించమన్నారు, కానీ కొట్టాలంటే మా బిడ్డలు కొట్టకపోదురా? ఆయన అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండేనా, నాగార్జున సాగర్ పూర్తి అవుతుండేనా, జూరాల అవుతుండేనా? ఏటిగడ్డ పౌరుషం, నడిగడ్డ పౌరుషం మీకు తెలియదా? ఒకవేళ అడ్డుకో
అడ్డుకోవాలంటే నడిగడ్డ మీద ఎవడైనా భూ సేకరణ చేస్తుండేనా? కానీ అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు కొంత నష్టపోవాలి. భూమి అనేది మన ఆత్మగౌరవం, భూమి అనేది మన అమ్మ లాంటిది. అమ్మతో మనకు ఎంత అనుబంధం ఉంటుందో మన భూమితో అంతే అనుబంధం ఉంటుంది. నాకు తెలియంది కాదు, కానీ అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాలి. అందుకే వాళ్లకు కావలసినంత నష్ట పరిహారం ఇవ్వడం ద్వారా భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ అడ్డుకుంటున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ వాళ్ళు అడ్డుకుంటారు, పోతారు. వాళ్ళకి ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఒక ఆయన చెన్వాడలు ఉంది, ఒక ఆయన గట్టివేళ్ళు ఉంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా? మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి. మీకు ఇచ్చే బాధ్యత నాది, ఇంటికి పైసలు తెచ్చిచ్చే బాధ్యత మాది. నీ ఇంట్లో చదువుకున్న వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధిని అడ్డుకోకండి, మా మాటలు వినకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమవుతాయి. ఇవాళ 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి, పక్కకు భూమి కొనుక్కోండి, పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి, మీ కుటుంబాలు బాగుపడండి. ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది, ఒక తరం తలరాతనే బాగుపడుతుంది. తలరాతను మార్చే అవకాశాలను వదులుకోకండి. ఇవాళ ఈ జిల్లా మీద పగబట్టి ఈ జిల్లాను అభివృద్ధిని అడ్డుకోవాలని సాగునీటి ప్రాజెక్టుల కాళ్ళను కట్టబెడుతుంది. పరిశ్రమలు తేవాలంటే భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ జిల్లా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ఇవాళ 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆడబిడ్డలకు సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిండ్రను. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం చేసిందా అని నేను అడుగుతున్నా. నువ్వు కరీంనగర్లో ఓడిపోతాని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే, పాలమూరులో మీకు ఊరు లేకపోయినా, పార్లమెంటులో మీ నోరు లేకపోయినా 2009లో పార్లమెంట్ గెలిపించి పంపించింది, పల్లెకిలో మోసింది మేము కాదా? 2009లో నిన్ను ఎంపీ చేస్తే తెలంగాణ సాధించడానికి గొప్ప చెప్పుకున్నావు కదా. వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు, మీ ప్రభుత్వానికి లేకపోయినా ఆనాడు జిల్లా మొత్తం నీకు అండగా నిలబడి ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు, మా సోదరులు కన్న పిల్లలను వదులుకొని బొంబాయి, దుబాయ్, పొగ్గుబాయిల చుట్టూతా కట్ట పని, పాల పనికి, మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఇన్ని పాపాలు చేసిన నువ్వు పూర్తి చేయని పాలమూరు, కల్వకుర్తి, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల వద్దే వద్దు, మక్కలకు నీళ్ళు ఏనే వద్దు అడుగుతుంది. నేను అడుగుతున్నా, ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే 70 సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరును దత్తత తీసుకుంటున్నా అనేవాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, రోజే కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకు వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు. కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ, సొంత బిడ్డ, ఎవరి దయదాక్షిణ్యాలు అక్కర్లేదు, మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు. మా వాడే, మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిడు సంతకాలు పెట్టాడన్నప్పుడు కాళ్ళలో కట్టబెట్టడం న్యాయమా మిత్రులారా? మీరు ఆలోచన చేయండి. నేను అడుగుతున్న ఈ జిల్లాని, పాలమూరు బిడ్డని ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్తత తీసుకునేది? మనం గతి లేని వాళ్ళమా, చేతగాని వాళ్ళమా, చేవలేని వాళ్ళ, చీపు నెత్తులు చచ్చిందా మనకు? మనం పరిపాలన చేయలేమా? మనం నిధులు తెచ్చుకోలేమా? మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నా మిత్రులారా. ఎందుకు ఇవాళ ఈ కోపం, ఈ ద్వేషం బీఆర్ఎస్ వాళ్ళకని అడుగుతున్నా. ఏం వచ్చింది? 10 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, 20 లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా, 20,000 కోట్లు మా ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు. మీరు మనుషులా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను కల్వకుర్తి పూర్తి చేయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పాలమూరు రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను మా గద్వాల కృష్ణమోహన్ రాలపాడు నుంచి గద్వాల అలంపూర్లో మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే వాటికి నిధులు ఇవ్వాలి.
నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు ఆయన అల్లుడు అంటున్నారు. నేను అడుగుతున్నా నా పాలమూరు సోదరు, మళ్ళీ వస్తుందా మనకి అవకాశం? ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా? ఆనాడు పూర్గుల రామకృష్ణారావు తర్వాత 70 ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి. 70 ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని చాలా విడుచుకుందామా? మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా? ఆలోచన చేయమన్న బిడ్డలు, నా సోదరులు, మా అన్నదమ్ములు, మా అక్క తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఈ అవకాశం పోతే శాశ్వతంగా మళ్ళీ రాకపోవచ్చు. అవకాశం ఇస్తే ఏం చేసుకున్నారు మీరు అని అనొచ్చు. అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా మొత్తం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినాం. మహబూబ్నగర్ లో ఇంజనీరింగ్ లా కాలేజీ తెచ్చినాం. ఇవాళ మెడికల్ కాలేజీ కొడంగల్కు తెచ్చినాం. అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, అన్ని విద్యా సంస్థలు ఇవాళ జిల్లాకు తెచ్చుకున్నాం. పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మనం పూర్తి చెయ్యాలనుకుంటున్నాం. ఇవాళ ఇంతకుముందు మా మధు లేకపోతే మా ఆయన శ్రీనివాస్ రెడ్డి, మా అనిరుద్ధు చిట్టీలు ఇచ్చారు, అన్న ఇవన్నీ ప్రకటించాలి. అవన్నీ కాదు, ఈ జిల్లాకు ఏం అవసరమైన ఒక్కొక్కటి కాదు, అన్ని మూకుమ్మడిగా ఒకే సంతకంతో ఈ జిల్లాలో ఉండే అవసరాలకు అవసరమైతే వేదిక మీద నా మంత్రివర్గ సహచరుల సాక్షిగా మా వలస జీవితాలు బాగుపడాలంటే సంవత్సరానికి 20,000 కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నా మీ తరఫున. 70 ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. 70 ఏళ్ళు మేము కన్నీళ్లతో బతికినాం. 70 ఏళ్ళు మా పక్కన కృష్ణమ్మ గలగల పారుతుంటే తాగడానికి నీళ్లు లేక చచ్చిపోయినప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా మాకు నీళ్లు లేని బతుకులు మేము గడిపినాం.